పొంగనూరు పీవీఆర్ కళ్యాణ మండపంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ మొదటి విడత కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, జిల్లా కలెక్టర్ ఆనంద్ పాల్గొన్నారు. ప్రధానమంత్రి ప్రసంగాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ పీఎం కిసాన్ మొదటి విడతలో నియోజకవర్గ వ్యాప్తంగా 16,938 మంది రైతులకు 11,06,94,000 రూపాయల ఆర్థిక సాయం అందజేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. అధికారులు పేద ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఇప్పటికే సూపర్ 6 పథకాలు 90% పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదేనని అన్నారు. అర్హులయ్యుండి పథకం అందని వారికి కూడా పథకం అందేలా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ పీఎం కిసాన్ పథకంలో 1,68,000 మంది లబ్ధిదారులు ఉండగా అదనంగా అర్హులైన 30,000 మంది రైతులను చేర్చామన్నారు. అర్హులై పథకం అందని రైతుల కోసం జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. इससे सुरक्षा देने के लिए पीएम फसल बीमा योजना शुरू हुई. జిల్లాలో అంటే ఆనరబుల్ సీఎం గారు దర్శిలో ప్రకాశం జిల్లాలో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభం చేసుకోవడం జరిగింది. దీంతో భాగంగా జిల్లాలో సుమారుగా 1,95,000 ఫార్మర్స్ ని ఈ యొక్క పథకం కింద గుర్తించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ భాగంగా 7,000 ఆ ఒక అమౌంట్ ఈ రోజు పడతాయి. ఇది మనము పిఎం కిసాన్ ని కంపేర్ చేసుకుంటే పిఎం కిసాన్ లో మన జిల్లాలో వర్తించిన ఫార్మర్స్ అయితే 1,68,000 మంది. దాన్ని కంపేర్ చేసుకున్నట్లయితే దానికని సుమారుగా ఒక 30,000 మంది దాకా అదనంగా మనం ఈ యొక్క అన్నదాత సుఖీభవ కింద నమోదు చేయడానికి అవకాశం దొరికింది. అయినా కూడా కొంతమందికి ఇప్పుడు జేడీ గారు చెప్పినట్టు కొంతమందికి ఇంకా కూడా మిగిలిపోయి ఉన్నారు. ఎందుకంటే మీ అందరికీ తెలియాల్సినది ఏంటంటే ఈ యొక్క పథకం ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని 2 మోస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్. ఒకటేంటంటే మీ ల్యాండ్ సంబంధించిన ఆ ఒక ఇన్ఫర్మేషన్ పూర్తిగా వెబ్ ల్యాండ్ లో కరెక్ట్ గా నమోదై ఉండాలి. రెండో విషయము మీ బ్యాంక్ అకౌంట్ సక్రమంగా ఉండాలి. ఈ 2 విషయాలు ప్రభుత్వ తరఫు నుంచి డిపార్ట్మెంట్ తరఫు నుంచి వీలైన వరకు ప్రతి ఒక్క ఫార్మర్స్ దగ్గర ఆ ఒక ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము. అయినా కూడా కొంతమంది అంటే ఈ మధ్యలో డెత్ అయిన వాళ్ళు కానీ లాస్ట్ ఒక సంవత్సరంలో డెత్ అయిన వాళ్ళు కానీ వాళ్ళ పిల్లల పేరు మీద ఇంకా మార్చుకోలేని కొంతమంది ఉంటారు. ఎందుకంటే అదొక రెగ్యులర్ యాక్టివిటీ. అంటే కొన్ని డెత్లు మన జిల్లాలో జరుగుతూ ఉంటాయి. ఆ ఫార్మర్స్ దగ్గర నుంచి అంటే నాన్న దగ్గర నుంచి పిల్లలకి ఖచ్చితంగా అది మ్యూటేషన్ ద్వారా మూవ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది వెబ్ ల్యాండ్ లో. సో దయచేసి ఇక్కడికి వచ్చేసిన ప్రభుత్వ సిబ్బందులకి, అదేవిధంగా ఫార్మర్ అసోసియేషన్ కి, పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ కి, అదేవిధంగా ఫార్మర్స్ కి నా విన్నపం ఏంటంటే దయచేసి మన దగ్గర లోకల్ విఆర్ఓ, అక్కడ స్థానికంగా ఉన్న విఆర్ఓ గారిని కానీ తహసీల్దార్ గారిని కలిసి మీ ఆన్లైన్ లో మ్యూటేషన్ అప్లికేషన్ చేసుకుని దయచేసి మీ యొక్క ల్యాండ్ రికార్డు మీ పేరు మీద తీసుకొచ్చినట్లయితే ఖచ్చితంగా రాబోయిన ఇన్స్టాల్మెంట్ నుంచి ఎవరైతే ఈ డెత్ కేసులు ఉన్నాయో, ఎవరైతే ఈ మధ్యలో డెత్ అయిన కేసులు ఉన్నాయో వాళ్ళకు కూడా ఈ యొక్క పథకం ఎలిజిబిలిటీ రావడానికి అవకాశాలు ఉన్నాయి. దయచేసి అలాంటివి ఏదైనా కేసెస్ మీ ఏరియాలో మీ ఊర్లో ఉన్నట్లయితే దయచేసి దాని మీద ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. లింక్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆ ఆధార్ నంబర్ లింక్ చేసుకొని ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంబంధించిన ఆ ఒక మ్యాపింగ్ అది ఇన్యాక్టివ్ నుంచి యాక్టివ్ కి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇది కూడా మీ అకౌంట్ బ్యాంక్స్ తో కొద్దిగా మాట్లాడినట్లయితే ఈ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్ లో తీసుకురావడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఈ 2 కార్యక్రమాలు చేసినట్లయితే జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క రైతుకి అన్నదాత సుఖీభవ కింద ఉన్న ఎంటైటిల్మెంట్ ఇవ్వడానికి వీలుపడతాయని మీ అందరికీ తెలియజేస్తున్నాను. సుమారుగా వీలైన వరకు 100% కవర్ చేయడానికి ప్రభుత్వ తరఫు నుంచి ప్రయత్నం చేస్తాము. అదే కాకుండా ఒకవేళ ఇంకా ఎవరైనా కొంతమంది 1 or 2% ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉన్నట్లయితే మన గ్రీవెన్స్ మాడ్యూల్ కూడా ఈ రోజు నుంచి మొదలు పెడుతున్నాము. ఇంకా కవర్ అవ్వలేని వాళ్ళు రాబోయే ఇన్స్టాల్మెంట్స్ లో కవర్ చేసుకున్నట్టు. సో దయచేసి ఈ యొక్క అవకాశాలు వాడుకొని ఇంకెవరైనా మిగిలిన వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి అవకాశం వాడుకొని వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఈ యొక్క స్కీమ్ కార్యక్రమంలో నమోదు చేయాలని కోరుతున్నాను. రెండో విషయం ఏంటంటే కొంతమంది
అంటే ఇది ఒక ఫార్మర్ సెంట్రిక్ ప్రోగ్రామ్ కాబట్టి కొన్ని నాన్ ఫార్మ్ రిలేటెడ్ యాక్టివిటీస్ కి మన వెబ్లాన్ లో ఉన్నప్పుడు కూడా నాన్ ఫార్మ్ యాక్టివిటీస్ కి వాడిన కేసెస్ లో మనం ఈ యొక్క పథకం అందించట్లేదు. అంటే అక్వా కావచ్చు, లేదంటే రియల్ ఎస్టేట్ వ్యవహారంలో అంటే వెబ్లాండ్ లో పేర్లు ఉన్నాయి కానీ లోకల్ గా అది లేఅవుట్ కింద మార్చడం కానీ ఇల్లు కట్టుకోవడం అలాంటి కేసెస్ అయితే వర్తించదు. సో ఇలాంటి కొన్ని ఎగ్జంప్షన్స్ అయితే ఉన్నాయి. అయినా కూడా 99 నుంచి 100% వరకు ఎవరైతే ఎలిజిబుల్ రైతులు అందరూ కూడా దీనిలో కవర్ చేయాలని కోరుతున్నాను. ఒకవేళ ఎవరైనా బయట ఉన్న పరిస్థితిలో దయచేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్లాండ్ సంబంధించి మీ పేర్లు నమోదు చేయడం, రెండోది మీ బ్యాంక్ అకౌంట్లు ఆధార్ నెంబర్ తో లింక్ చేసి ఎన్పిసిఐ మ్యాపింగ్ చేసుకోవడం, ఈ రెండు దయచేసి మీ సైడ్ నుంచి కూడా కొద్దిగా అవగాహన, అంటే ఇక్కడ పత్రికల మిత్రులు చాలా మంది వచ్చి ఉన్నారు, మీ సైడ్ నుంచి కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ జనాల దగ్గర, జిల్లా జనాలుగా అందరి దగ్గర తీసుకెళ్లాలని కోరుతున్నాను. సో జిల్లాలో ఈ రోజు సుమారుగా 198,000 మందికి, దాంతో పాటు సుమారుగా ఒక 131 కోట్ల రూపాయల విలువైన అమౌంట్ వాళ్ళు బ్యాంక్ అకౌంట్ లో డిబిటీ ద్వారా డైరెక్ట్ గా జమ చేయడం జరుగుతున్నాయి. ఈ యొక్క ప్రోగ్రాము సంబంధించి ఇంకా రాబోయే ఇన్స్టాల్మెంట్స్ అంటే కొన్ని కేసెస్ లో సిసిఆర్సి కార్డ్స్ ఉన్న కేసెస్ లో మనం ఇప్పుడు ఈ యొక్క ఇన్స్టాల్మెంట్ లో ఇవ్వట్లేదు. ఎందుకంటే సిసిఆర్సి కార్డ్స్ ఎప్పటికి వస్తాయంటే మనం వరి అంటే అక్రాస్ స్టేట్ లో ఒక టైం, అంటే ఎప్పుడైతే వరి వేసుకొని కొంత టైంలో మనం సిసిఆర్సి కార్డ్స్ ఇచ్చిన తర్వాత ఎంతమందికి సిసిఆర్సి కార్డ్స్ ఇచ్చారో దాన్ని చూసుకొని రాబోయే 2-3 నెలల్లో ఇంకొకసారి దానికి సంబంధించిన గైడ్ లైన్స్ వస్తే వాళ్ళు కూడా ఇవ్వడం జరుగుతాయి. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ దయచేసి రైతులందరి దగ్గర తీసుకెళ్లాలి. ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క రైతు సేవా కేంద్రాల్లో ఇలాంటి కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా చేసుకోవడం జరుగుతున్నాయి. ఇక్కడ వచ్చేసిన అందరూ కూడా విధంగా పత్రికల మిత్రులు అందరూ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అన్ని కూడా జనాల దగ్గర తీసుకెళ్లాలని కోరుతున్నాను. అదే కాకుండా ఒకవేళ ఎవరికైనా ఇంకా నమోదు కాలేదు, ఇవి చెప్పినవన్నీ ఉన్నాయి, నమోదు కాలేని పరిస్థితిలో దయచేసి ఆ గ్రీవెన్స్ మాడ్యూల్ లో ఆ ఇష్యూస్ రైజ్ చేయాలని కోరుతున్నాను. ఖచ్చితంగా ప్రభుత్వ యంత్రాంగం తరఫు నుంచి ఖచ్చితంగా అది సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తానని మీ అందరికీ తెలియజేసుకుని సెలవు తీసుకున్నారు. థ్యాంక్ యూ. అమలు సందర్భంగా గ్రామాల్లోనే ఈరోజు ఎంతో పండుగ వాతావరణం చూస్తున్నాం. మనము రైతులకు సాయం భారం కాదు, బాధ్యతగా గుర్తించాలి అని చెప్పిన మహోన్నత మానవతావాది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ రోజు దర్శి నియోజకవర్గంలో ఈ అన్నదాత సుఖీభవని ప్రారంభించారు. మనం సూపర్ 6 పథకంలో ఒకటైన ఈ అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈ ఆగస్టు 2వ తేదీ ప్రారంభించుకోవడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. కేంద్రం ఇచ్చే 6,000 కలుపుకొని ఏడాదికి 20,000 3 విడతల్లో రైతులకు ఇస్తామని చెప్పి మనం అందరం ఎన్నికల ముందు చెప్పడం జరిగింది. చెప్పిన మాట ప్రకారం మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం 5,000, కేంద్ర ప్రభుత్వం 2,000 కలుపుకొని 7,000 రైతులకి ఈ అన్నదాత సుఖీభవలో ఖాతాల్లో వేయడం జరుగుతుంది. ఈ పథకం ద్వారా మొత్తం 46,85,838 మందికి లబ్ధి కలిగింది. దీనికోసం ఇప్పటి వరకు 2,03,000 రాష్ట్రం మొత్తం మీద 2,342.92 కోట్లు విడుదల చేశాం. ఎవరికైనా ఇంకా సందేహాలు ఉంటే వాటిని నివృత్తి చేసుకునేందుకు కాల్ సెంటర్ ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. 155-251 అనే ఒక టోల్ ఫ్రీ నంబర్ కి ఫోన్ చేసి మీకు ఎవరికన్నా ఇప్పుడు చెప్పిన విధానం బట్టి రాకపోతే పరిష్కారం కూడా పొందొచ్చు. తెలుగుదేశం జెండాలోనే మనకి నాగలి గుర్తుంది. మన ప్రతి ఎజెండా కూడా రైతు సంక్షేమమే ధ్యేయంగా ఉంటుంది. అన్నదాతతో దేశ ప్రగతి సాధ్యమని నమ్మిన వాళ్ళు మన ప్రధానమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు. 90% సబ్సిడీతో రైతులకి డ్రిప్ అందిస్తున్నాం, రైతు రథాలు ఇచ్చాం, యంత్ర పరికరాల్లో సబ్సిడీ ఇస్తున్నాం. కానీ గత ప్రభుత్వం వీటన్నింటినీ రద్దు చేసిందని మన రైతన్నలకు అందరికీ కూడా తెలుసు అనుకుంటున్నాను. గత ప్రభుత్వం 12,500 ఇస్తామని కేవలం 7,500 మాత్రమే ఇచ్చింది. రైతు రథాలు రద్దు చేసింది, భూసార పరీక్షలు రద్దు చేసింది. ధాన్యం డబ్బుల కోసం ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి నాటి ప్రభుత్వం తీసుకొస్తే ఈ రోజు
మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక ధాన్యం కొనుగోలు చేసి 48 గంటల్లోనే అమ్మానీలతో సహా రైతన్న సోదరులకి మనకి అకౌంట్ లో డబ్బులు పెట్టడం మనం చూసాము గత పంట టైంలో. అందుకు మనకి ప్రభుత్వం ఎంతో సహకరించింది. మన ముఖ్యంగా డెల్టా ఏరియా అయిన మన కోవూరు నియోజకవర్గానికి జేసీ గారు, కలెక్టర్ గారు, అధికారులు అంతా అండదండలుగా ఉండి రైతులకి ఎంతో మేలు చేకూర్చారని మీకు అందరికీ తెలుసు. కరెక్ట్ టైంలో మనం ధాన్యం కొలుసుకోగలిగాం. అదేవిధంగా ప్రజలకు కూటమి ప్రభుత్వంపై విశ్వాసం పెరుగుతుంది. ఎందుకంటే మనం ఏదైతే సూపర్ 6 పథకాలు చెప్పామో ఈ ఆగస్ట్ నెలలోనే అందులో 2 పథకాలు మనం పూర్తి చేసుకుంటాం. ఈ రోజు ఈ అన్నదాత సుఖీభవ, రాబోయే ఆగస్ట్ 15న ఉచిత బస్సు సర్వీసులు మహిళకి అని చెప్పాం, అది కూడా చేసుకోబోతున్నాం. అలాగే అన్నిటికన్నా ముఖ్యమైన పథకం తల్లికి వందనం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తామని చెప్పాం. అలాగే చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 18 ఏళ్ల తర్వాత జూలై నెలలోనే ప్రాజెక్టులన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. శ్రీశైలం ఈ నెలలోనే 2 సార్లు నిండింది. ప్రాజెక్టులన్నీ నిండు కుండలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా మనం ఏదైతే చెప్పామో హంద్రీనీవా కూడా ఫేజ్ 1 లో భాగంగా మాల్యాల ఎత్తిపోతల నుంచి నీటి విడుదల చేశాం. ఫేజ్ 2 కి ఈ నెల 31వ తేదీ విడుదల చేస్తున్నాం. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు కూడా శరవేగంగా పూర్తి చేస్తాం. 2026 కల్లా చివరికి వెలుగొండ, 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాం. ప్రతి చుక్కను వినియోగించుకుంటాం. అన్ని ప్రాజెక్టులు నింపుతాం. ఎరువులు, ఇత్తనాలు కొరత లేకుండా రైతులకు అందించే విధంగా మనం అందరం మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారితో కలిసి ముందుకు నడవబోతుంది. కాబట్టి అదే విధంగా మనమంతా డ్రిప్ ఇరిగేషన్ లో గత ప్రభుత్వంలో 4వ స్థానానికి పడిపోయిన ఏపీని ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొదటి స్థానంలో నిలబెట్టగలిగారు. అలాగే రాష్ట్రంలోని 1 కోటి ఎకరాల ఉద్యాన సాగు లక్ష్యంగా పెట్టుకొని ప్రతి ఎకరాకి సూక్ష్మ సేద్యం అందించే విధంగా కృషి చేస్తున్నాం. కౌలు రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ వారి జీవితాలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా 3,826 కోట్లు పంట రుణాలుగా మంజూరు చేయడం జరిగింది. అలాగే ఇవన్నీ ఒక ఎత్తైతే మనకి కోవూరు కాన్స్టిట్యున్సీలో డెల్టా ఏరియా కలిగిన మనం ఎంతో మంది ఈ రోజు ఎవరికైతే ఈ పథకం వల్ల అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మన కోవూరు నియోజకవర్గంలో ఎవరికైతే అన్నదాత సుఖీభవ రావాల్సిన 16,938 మంది రైతన్నలకు 11,6,94,000 ఆర్థిక సహాయం అందిస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం రైతన్నలకు అండగా ఉంది. ఇవన్నీ కూడా మనం చెప్పిన పథకాలన్నీ ఇస్తున్నాం. ఆల్రెడీ ఎన్ని చెప్పామో దాంట్లో 90% మనం కంప్లీట్ చేసుకున్నాం. కాకపోతే ఇక్కడ ఉన్న అధికారులనే కోరుకుంటున్నాను, సార్ మనము గవర్నమెంట్ ద్వారా పేద ప్రజల ప్రభుత్వం ద్వారా ఎంతో మందికి మనం ఇవ్వాల్సిన పథకాలని అందజేస్తున్నాం. కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లేనందువల్ల ఎవరికి ఏ పథకం రావాలో వాళ్ళకి ఎందుకు రాలేదు, ఒకవేళ ఏదైనా పొరపాటు ఉంటే దాన్ని ఎలా సరిదిద్దుకోవాలో ఇవన్నీ కూడా ప్రతి గ్రామంలో అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టి ప్రతి దగ్గర మనకి సచివాలయాలు ఉన్నాయి. సచివాలయ సిబ్బంది, రైతు నాయకులు ప్రతి గ్రామంలో ఉన్నారు. వాళ్ళని సమన్వయపరుచుకొని వ్యవసాయ అధికారులు వాళ్ళకి హెల్ప్ చేసి పేద రైతులు ఎవరైనా ఉండి వాళ్ళకి రాకుండా ఉంటే అర్హత ఉండిన రైతులకి ఈ అన్నదాత సుఖీభవ పడలేదు అంటే దాని కారణం ఏంటో కనుక్కొని అది వెంటనే పరిష్కరించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. మరోసారి ఇటువంటి గొప్ప నాయకులు చంద్రబాబు నాయుడు గారితో కలిసి మనమందరం పనిచేసినందుకు, ఈ రోజు అన్నదాత సుఖీభవ చెప్పిన విధంగా టైంలో ఇస్తున్నందుకు ఆయనకి మీ రైతు సోదరుల తరఫున మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ నమస్కారం. ఓకే గురుగారు.
పరీక్ష నిర్వహించాము. దానిలో జింకులో లక్షణాలు కలిగించేటువంటి జింకు, జిప్సము, తర్వాత బయోఫర్టిలైజర్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. చాలా అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు ట్యాక్స్ పేరు చేస్తారమ్మా లేదా సిఎన్సీ అంటే ఫార్మర్ గ్రూప్